ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రక్షణ రంగ నిపుణుల మధ్యన. ఎందుకంటే భారతదేశం ఇంత వేగంగా స్పందించడం ఎవ్వరూ ఊహించలేదు. అదే సందర్భంలో ఎంత వేగంగా కొట్టిందో అంతే వేగంగా సైలెంట్ అయిపోయింది. ఎవరి కోసమో యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయల. వాళ్ళ గంభీర ప్రకటనలకి ఇక్కడెవరు లొంగిపోలా, భయపడిపోలేదు. తాజాగా బ్రిటన్‌కి సంబంధించినటువంటి రక్షణ రంగ నిపుణుడు చేసినటువంటి వ్యాఖ్యలు అదే. వాల్టెర్ లాడ్విగ్ పాకిస్తాన్ మీదన ఇంత పర్ఫెక్ట్‌గా 1971లో కూడా దాడి చేయలేదు. 71లో దాడికి కొన్ని రోజులు సమయం పట్టింది. కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియని లేదు ప్రపంచానికి. ఉన్నట్టుండి కరెక్ట్, పర్ఫెక్ట్, యాక్యురేట్ లాజిస్టిక్ అటాక్ చేశారు. ఫస్ట్ ఉగ్రవాద సంస్థల మీదన. దానికి పాకిస్తాన్ రిటాలియేషన్‌ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని సెట్ చేశారు. పాకిస్తానోడిది ఒక్క డ్రోన్ కూడా ఇండియాలోకి రాకుండా చూసుకున్నారు. ఆ పైన మళ్ళీ పాకిస్తాన్ కోలుకోలేకుండా వాళ్ళ ఎయిర్ బేసులను దెబ్బతీశారు. చివరికి పాకిస్తాన్ బతిన్లాడుకునే పరిస్థితికి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అలాగని అతి ప్రచారం చేసుకోలేదు. భారత్ యొక్క ఈ వ్యూహం యుద్ధం అప్పుడు ఎప్పుడూ కూడా గంభీర ప్రకటనల కోసం, ప్రచార పటాటోపం కోసము సాగతీత ఉంటది. అక్కడ ఉండేటటువంటి రాజకీయ పక్షాల అధికారంలో ఉన్నోళ్ళు దాని నుంచి రాజకీయ గెయిన్ చేసుకోవడం కోసం డ్రామాలు ఆడతారు. బట్ భారత్ అట్లా చెయ్యలేదు. వ్యూహాత్మకంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ప్రపంచమంతా చర్చించుకోదగినటువంటి పరిణామం అని చెప్తున్నారు.